ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్దే గెలుపు అనైతే సర్వేలు చెప్తున్నాయండి. ఇండియా టుడే సర్వే మరి ఏం చెప్తుంది ఏంటనే పూర్తి వివరంగా అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇక కూటమి వైసీపీలో గెలుపుపై ధీమా కనిపిస్తూ ఉన్న లోపల మాత్రం ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఓటర్లు తమ అంచనాలతో ముందుకొచ్చారు. ప్రజా మద్దతు ఎవరిదో తెలిచేస్తాయని అంగీకారంగా వెల్లడించేందుకు సిద్ధమయ్యాయని చెప్తున్నారు. మరి హోరాహోరీగా పోరు ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అలాగే వైసీపీ మధ్య హోరాహోరీ పోరు అయితే కొనసాగుతోందండి. ఈ పోలింగ్ సరళిపైన రెండు వైపులా క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది. ఇంకా తమకు దక్కే సీట్లపైన జగన్ చంద్రబాబు పూర్తి క్లారిటీతో ఉన్నారు. మరి పార్టీల అధ్యక్షులుగా ఏం చెప్పారో పార్టీ నేతలు అదే చెప్తూ ఉన్నారని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటనేది ఇద్దరికీ స్పష్టంగానే ఉంది. సో మరి సీఎం జగన్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అటు పోలింగ్ జరిగిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన కూడా ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఏపీలో ఎగ్జిట్ పోల్ సర్వేలు సమర్థవంతంగా పరీక్షలుగా అయితే నిల్వనున్నాయి. మరి సర్వే సంస్థలు ఏమని చెప్తున్నాయంటే తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా పనిచేసే 8 ప్రధానమైన సర్వేలు. సో మన ఏపీలో ఉన్న 8 ప్రధాన సర్వే సంస్థలు ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చాయని చెప్తున్నారు. సో ఓటర్ల పల్స్ తెలుసుకోవడం కష్టంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధులు సమాచారం. అయితే ప్రతి ఎన్నికల్లో వాస్తవ లెక్కింపులు అందించే సంస్థలుగా గుర్తింపు పొందిన ప్రముఖ 2 సంస్థలు మాత్రం ఏపీలో వార్ వన్ సైడ్గానే జరిగిందన్న నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. జగన్ ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్కు ఐపాక్తో పాటుగా నిఘా తమ సొంత మీడియా సంస్థ మరో 3 సర్వే ఏజెన్సీల నివేదికల ఆధారంగా పోలింగ్ కేంద్రాల నుంచి చెప్పించుకున్న లెక్కలపైన కూడా పూర్తి కసరత్తు చేసి తర్వాతనే జగన్ ఈ ప్రకటన చేశారని అయితే పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. మరి గెలుపు ఎవరిది ఏమిటనేది ఫుల్ క్లారిటీ రావాలంటే మనము జూన్ 4వ తేదీ సాయంత్రం వరకు వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.